మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్తాను. మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? గర్ల్ ఫ్రెండ్స్? జీరో. యా, నీకు అమ్మాయిలు ఇష్టం కదా, అబ్బాయిలు ఇష్టం? లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? నా దృష్టిలో ఈ గ్యాంబ్లర్స్ పుట్టించడంలో పేకాట, క్యాసినో ఇలాంటి గేమ్స్ పుట్టించడాన్ని చెప్పుతూనే కొట్టాలి. హాయ్ డార్లింగ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే ఒక లాంగ్ వీడియో అయితే చేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయాను అనమాట. వీడు మా ఇంటికాడ ఉండే పిల్లాడు, నేను ఎప్పుడు నార్మల్ మాట్లాడుతూ ఉంటాను అనమాట. సో అట్లా మాట్లాడుతూ ఉంటే అన్న మా దగ్గర ఒక వీడియో చేద్దాం, మన దగ్గర వీడియో చేద్దాం అనేసి ఎప్పుడు నాతో అడుగుతూ ఉండేటోడు. సో ఏదో వీడియో చేద్దాంలే అనుకున్నాను. బట్ నాకు అనిపించింది ఏంటంటే, నేను వీడియో డిస్కస్ చేసేది ఎలా ఉంటుంది, వాడికి ఏమనిపిస్తుంది ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న ఎడ్యుకేషన్స్లో మనకు కొన్ని క్వశ్చన్లు అడుగుదాము. జస్ట్ ఇది ఒక నార్మల్ కన్వర్జేషన్ వీడియో అనమాట, అలా తీసుకోండి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకే, హాయ్ రా. ఏం పేరు నీ పేరు చెప్పు? నిఖిల్. నిఖిల్, ఏం చదువుతున్నావు? 10th class. 10th class చదువుతున్నావా? ఎడ్యుకేషన్ అంతా బాగుందా? పర్ఫెక్టా? ఓకే. 10th కష్టంగా ఉందా, ఈజీగా ఉందా? చదివేవాడికి ఈజీ, చదవడానికి కష్టం. నువ్వు చదువుతావా? చదువుతావా? నీకు ఈజీ అయితే. ఓకే, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి 10th లో? 8 సబ్జెక్ట్స్ అన్నా. 8 సబ్జెక్ట్. ఏం సబ్జెక్ట్ చెప్పు? తెలుగు, సంస్కృత్, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ, సోషల్. What is your favorite subject? I like all subjects. You like all subjects. What is your most favorite? Most favorite అంటే నాకు ఈజీ, నేను ఇది ఎప్పుడు పెట్టాక రాసేస్తాను ఉంటుంది కదా అట్లా. తెలుగు అన్న. తెలుగు వస్తుందా? రాయడం వస్తుందా? ఈ కాలంలో చాలా మందికి తెలుగు రాయడం రాదు, జస్ట్ చదవడం కూడా కొంతమంది రాదు, కూడి చదువుతూ ఉంటారు. ఓన్లీ ఎక్కువ మంది ఇంగ్లీష్ చదువుతున్నాం అనమాట. సో తెలుగు రాయడం వస్తుంది అంటే గ్రేటే. నేను తర్వాత టెస్ట్ చేస్తాను. ఓకే, స్ట్రెంత్ ఎంతమంది ఉంటారు మీరు స్కూల్లో? మేము ఒక 80 మాక్సిమం 81. ఓకే, ఇప్పుడు 80 మెంబర్స్ ఉన్నారన్నా కదా, దాంట్లో గర్ల్స్ ఎంతమంది ఉంటారు, బాయ్స్ ఎంతమంది ఉంటారు? బాయ్స్ అయితే 41 అలా ఉంటారు. గర్ల్స్ అన్న ఓకే, అరౌండ్ 60 to 40% లాగా ఉంటుంది అన్న. ఓకే, నైస్. ఇప్పుడు మీరు స్పోర్ట్స్ అన్నీ ఆడిపిస్తారా మీ స్కూల్లో? ఆడిపిస్తారన్న. అంటే మాకు ఈవినింగ్ అనేది మాకు డైలీ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. మార్నింగ్ ఒక సెషన్, ఈవినింగ్ ఒక సెషన్. ఈవినింగ్ అయిపోయిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్ ఆడిపిస్తారు. దాని తర్వాత 2 hours, ఒక 1.5 hours స్టడీ అవ్వరు. మళ్ళీ హోమ్కి వచ్చేది. ఏది ఒక డైలీ మొత్తానికి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది స్పోర్ట్స్ అంతేనా? సరిపోతుంది హాఫ్ అన్ అవర్ స్పోర్ట్స్? సరిపోతుంది. ఏం గేమ్స్ ఆడిపిస్తారు? ఎవరైనా డెడికేటెడ్ పీటీ మాస్టర్ ఉంటారా? ఉంటారు, ఒక్కొక్కసారి ఉంటారు. ఒకసారి ఉంటారు. ఉండే ఏం నేర్పిస్తారు అంటే ఏ గేమ్స్? పర్ఫెక్ట్ గా ఇప్పుడు 10th కాబట్టి మనకంత అవసరం లేదని జస్ట్ వాళ్ళు బాల్స్ ఇస్తారు, మేము వాలీబాల్, ఒక ఫుట్బాల్, ఏదో బాల్ ఆడుకుంటా ఉంటాం. కానీ ఒక కోచింగ్ లాగా అయితే ఉండదు, రైట్? కోచింగ్ బేసిక్ గా ఇప్పుడు మన ఆంధ్ర కానీ మన తెలంగాణ కానీ నేను చూసిన వాటిలో స్పోర్ట్స్ అనేది కొద్దిగా ప్రయారిటీగా పెట్టారు. స్కూల్స్ లో ఎక్కువ ఎడ్యుకేషన్ అయిపోయి ఉంటారు. బట్ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ విల్ టీచర్స్ డిగ్నిటీ అండ్ డిసిప్లైన్. అదైతే నేను బాగా బిలీవ్ చేస్తాను. స్పోర్ట్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి స్కూల్లో. నువ్వు అది బిలీవ్ చేస్తావు కదా? నీకు ఇంట్రెస్ట్ ఆ స్పోర్ట్స్ అయితే? ఎక్కువ ఇంట్రెస్ట్ లేదన్న. అదేలే, ఇన్ ద సెన్స్ స్కూల్లో కూడా అంతగా యాక్టివ్గా చెప్పారు కాబట్టి మీకు అలా అనిపించుంటుంది. ఇట్స్ ఓకే. ఓకే, వీఆర్ డన్ విత్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఒక డిఫరెంట్ టాపిక్ లోకి వెళ్దాము. ఇప్పుడు మీ స్కూల్లో ఒక 40 మెంబర్, మీ స్కూల్ అంటే మీ సెక్షన్ లో ఒక 40 మెంబర్స్ అమ్మాయిలు, 40 మెంబర్స్ అబ్బాయిలు రేషియోలో ఉన్నారు కదా. సో వాళ్ళలో నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్ ఫ్రెండ్స్? జీరో. యా, నీకు అమ్మాయిలు ఇష్టం కదా, అబ్బాయిలు ఇష్టం? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇప్పుడు నా చైల్డ్ ఏజ్ లో అయితే ఉన్నారు. ఇప్పుడు ఏజ్ అంటే ఈ జనరేషన్ తెలుసు కదా, చాలా మంది రూమర్స్ అన్ని పుట్టిస్తా ఉంటారు. అందుకే నేను రూమర్స్ కి చాలా దూరంగా ఉండాలని మీ గర్ల్స్ ని అంత ఫ్రెండ్స్. బట్ నీ గర్ల్స్ ఫ్రెండ్స్ చేసుకోవడం ఇష్టమే, బట్ రూమర్స్ క్రియేట్ అవుతాయి కాబట్టి వద్దు. నాకు ఫ్రెండ్షిప్ అనేది ఇప్పుడు మనకి ఇప్పుడు అక్కలు అలా ఉండాలి, ఫ్రెండ్షిప్ అలా ఫీలింగ్ అంతే. అంతేగానే దాని మించి అయితే ఏమో లేదు. ఓకే, డబుల్ మీనింగ్ అయితే లేదు. ఓకే, నాకనే ముందు నువ్వు చెప్తావు. ఓకే,
ఈ జనరేషన్ అయితే ఇలా ఉందన్న రూమర్స్ క్రియేట్ చేస్తున్నా అంటే ఏం జరుగుతుంది ఈ జనరేషన్ లో? మీ స్కూల్లో ఎట్లుంది సిచ్యువేషన్? స్కూల్లోనే కాదు, మీ స్కూల్లోనే కాదు, మామూలుగా చెప్పు, ఓవరాల్ గా చెప్పు. మళ్ళీ మీ స్కూల్ బ్యాడ్ నేమ్ అనుకుంటారు అట్ట కాదు, ఓవరాల్ గా. చాలా మంది 70% మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అంటే అందరూ మంచోళ్ళు కాదు, అందరూ చెడ్డోళ్ళు కాదు, ఉంటారు కొంతమంది. కానీ వాళ్ళు మంచి దానిలో నడవడానికి ఉండేదే టీచర్స్. ఓకే, వాళ్ళు నడిపిస్తారు. వాళ్ళు తీసుకునే జీతం బట్టి, వాళ్ళు ఉండే వృత్తి బట్టి వాళ్ళు న్యాయంగా చేస్తారు. కానీ వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే క్రమశిక్షణకి సరిగ్గా లేదు. టీచర్స్ బాగానే చూస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ అనేది క్రమశిక్షణగా ఉండట్లేదు. వాళ్ళ పేరెంట్స్ ఉండట్లేదు, వాళ్ళ పేరెంట్స్ క్రమశిక్షణ పెట్టట్లేదు. వాళ్ళ పేరెంట్స్ క్రమశిక్షణలో పెట్టట్లేదు. వాళ్ళు క్రమశిక్షణగా పెడితే వీళ్ళు దారిలో వస్తారు. టీచర్స్ మాట ఎప్పుడే ఉంటారు. ఓకే, సో అందువల్ల ఇప్పుడు అలా ఉంది అంటావు. ఓకే, సరే. అంటే అందరూ కాదు, కొంతమంది. ఓకే, అంటే ఇప్పుడు 10th చిన్న పిల్లల నుంచే లవ్ అది ఇదని తిరుగుతున్నారు కదా, వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంది? లవ్ అంటే ఏంది ఇప్పుడు వాళ్ళకి అర్థం అవుతుందా? ఇప్పుడు నువ్వు 10th వచ్చావు కాబట్టి నేను అడగచ్చు క్వశ్చన్స్. 10th వచ్చాడంటే నువ్వు తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఇవన్నీ కాబట్టి నువ్వు చెప్పచ్చు. సో నువ్వేమనుకుంటున్నావు? ఈ లవ్ అనే పాయింట్ అనేది ఒక వ్యసనం లాగా. ఓకే, అది ఒక్కసారి అట్రాక్ట్ అయితే చాలా చాలా కష్టం దాని నుంచి డిస్ట్రాక్ట్ అవ్వడం. మనం చెప్పేది ఏంటంటే ఈ లవ్లకి దీని దూరం ఉంటే మనం అనుకున్న గోల్ ఎట్టైనా సక్సెస్ అవుతాం. ఓకే, మన జీవితంలో సక్సెస్ అవ్వాలంటే మనం ఒంటరిగా పోరాటం చేయాలి. అది ఎంత పెద్ద యుద్ధమైనా సరే. ఓకే, మనకి ఈ డిస్ట్రాక్షన్స్ వద్దు, రైట్? ఓకే, దట్ టోటల్ అండర్స్టాండ్. సో ఇప్పుడు ఎవరిది తప్పు అంటావు? అమ్మాయిది తప్ప, అబ్బాయిది తప్ప? పెద్దది తప్పే అన్నా. ఇద్దరిది తప్పే. సరే, ఓకే. ఈ లవ్కి 10th వాళ్ళకి తెలియదు, ఇప్పుడు ఒక ఏజ్ తీసుకొచ్చా. ఇప్పుడు మా ఏజ్ ఉంది, ఓకే, ఐఎమ్ 25+ అనుకో. సో ఇప్పుడు వీళ్ళు కూడా లవ్ చేయడం తప్పంటావా? తప్పలేదు. తప్పలేదు, చేయొచ్చు. సరే, ఎందుకంటే మీరు జాబ్ లో ఉన్నారు కాబట్టి, మీరు ఒక ప్రొఫెషన్ ఉన్నారు కాబట్టి, మీకు శాలరీ ఉంది కాబట్టి మీరు ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మా ఏజ్ అంటే మాకు ఇప్పుడు చదువుకునే టైం. మీరు చదువుకున్నారు కాబట్టి మీకు ఒక మెచ్యూరిటీ ఉంటుంది. మనం ఇప్పుడు చేయొచ్చు, మనకి ఎలాగ మ్యారేజ్ వేసి వచ్చింది కాబట్టి చేయొచ్చు. కానీ మన జెన్యూనిటీ లవ్ అనేది ఉండాలి. ఓకే, మనకి అనిపించాలి, ఫేక్ గా ఉండకూడదు. ఇప్పుడు తనకి అనిపించాలి, మనకి అనిపించాలి, అప్పుడే జెన్యూనిటీ లవ్ అనేది పడుతుంది. ఓకే, ఇప్పుడు చూసుంటాను, ఇప్పుడు చాలా న్యూసెస్ వస్తున్నాయి కదా, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, లవ్ చేసుకున్న వాళ్ళు కూడా చంపేస్తున్నారు, అది ఇది అని. నువ్వు చూసుంటావు, మీకు అందరికీ ఇన్స్టాగ్రామ్ మార్కెట్లో మీరు అంత వ్యూ చేస్తున్నారు, మీకు అన్ని అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు. సో ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుని లవ్ అవుతాను, ఎందుకు అట్లా? అరేంజ్ అయినా బెటర్ కానీ లవ్ అయితే చాలా డేంజర్. లవ్ అయితే చాలా డేంజర్. వాట్ ఇస్ ద రీజన్? ఇప్పుడు మనం చాలా మూవీస్ చూస్తూ ఉంటాము. ఆ మూవీలో ఇద్దరు లవ్ చేసుకుంటారు, పెద్దలకేమో నచ్చదు, వాళ్ళేమో లేచిపోయి పెళ్లి చేసుకుని అది చేసుకుంటా ఉంటారు. వాళ్ళ మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా ఇప్పుడు ఒక అతను ఉంటాడు, ఒక భర్త ఉంటాడు. ఆ భర్తకి ఒక ఫీమేల్ మెసేజ్ వచ్చిందంటే భార్య ఏమో చాలా ఫీల్ అయిపోతుంది. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అదేదో ఇప్పుడు ఒక అరేంజ్ మ్యారేజ్ అనుకో, ఒక భార్యకేమో ఉండదు, కంఫర్టబుల్ గానే ఉండదు. ఒక కొన్ని డేస్, మంత్స్, ఒక ఇయర్స్ తర్వాత ఒక ఐడియా వస్తుంది, ఇతను నా భర్త, నేను కంఫర్టబుల్ గా ఉండొచ్చు, నా బాధలని చెప్పుకోవచ్చు అని ఒక కంఫర్టబుల్ గానే ఉంటుంది. దానివల్ల ఒకవేళ మెసేజ్ వచ్చినా కూడా చెప్పలేదు అనుకుంటది. ఈ లవర్స్ అనుకో గ్యాప్ పేరు, అసలు గ్యాప్ పేరు కొట్టేసుకుంటారు అంతే. ఫస్ట్ స్టార్టింగ్ గొడవ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళు క్లోజ్ ఉన్నారు కాబట్టి కొట్టుకున్న బాధ లేదా నువ్వు కొట్టుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళకి లాభం ఉండదు, పేరెంట్స్ ఏమో బాధపడతా ఉంటారు. సో దానికి మ్యారేజ్ అనేది వేస్ట్ అన్నారు. మ్యారేజ్ అనేది వేస్ట్ అంటాం, అరేంజ్ మ్యారేజ్ చేసుకుని కూడా ఇబ్బంది అంటాం. ఎందుకంటే ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ లో కూడా తన భార్య ఏమో క్లోజ్ ఉన్నా కూడా స్టార్టింగ్ లోనే ఇప్పుడు పక్కింటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళు, ఇతను మిడిల్ క్లాస్, ఇతను భర్త. పక్కింటి వాళ్ళు ఏమో బాగా కొనుక్కుంటారు, క్రెడిట్ కార్డ్ పెట్టి, డెబిట్ కార్డ్ పెట్టి చాలా డబ్బులు సేవ్ చేసుకుంటా అన్ని చేసుకుంటా ఉంటే
ఈ భార్యకి కొద్దిగా గిల్టీ ఫీలింగ్ వస్తుంది. Okay. వీళ్ళందరికీ ఉంది నాకెందుకు లేదు ఒక గిల్టీ అనేది పుడుతుంది. ఓకే. మనము అతన్ని అండర్స్టాండ్ చేసుకోకుండా పక్కన ఇలా చేశారు అని చూడకుండా మన లైఫ్ అనేది మనం ఉండాలా. సరే ఒకటి చెప్తా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే నువ్వు చెప్పినట్టు ఏదో అమ్మాయిలదే తప్పు, అమ్మాయిలు అర్థం చేసుకోరు అన్న పాయింట్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు అబ్బాయి తప్పులే ఉందా? అబ్బాయిలు తప్పే ఉంటే ఈ గ్యాంబ్లర్స్ పుట్టించినోళ్ళు, పేకాట, క్యాసినో ఇలాంటి గేమ్స్ పుట్టించినోడిని చెప్పుతూనే కొట్టాలన్నమాట. ఎందుకంటావు? వీటి వల్ల మన అబ్బాయిల పరువు అనేది చాలా పోతుంది అన్న. డ్రింకింగ్ కూడా, ఆ డ్రింక్ అనేది దేనికి కనిపెట్టారంటే ఆర్మీ వాళ్ళు చాలా చలికాలంలో ఉంటారు. అంటే ఆ మంచు గడ్డల్లో ఆ చలికి వాళ్ళు ఆ డ్రింక్ తాగడం వల్ల కొద్దిగా హీట్ అనేది జనరేట్ అవుతుంది. దానివల్ల వాళ్ళు డ్రింక్ అనేది తీసుకుంటారు. అది కూడా వైన్. ఆ వైన్ అనేది కొద్దిగా హెల్తీ కాబట్టి ఉంటారు. ఈ డ్రింక్ ఏం చేస్తారంటే చాలా రకాలుగా చేస్తారు. ఒకటి చీప్ అని, ఇంకోటి ఏదో అని, ఒకటి సో లైఫ్ లో నువ్వు అట్లా అలవాటు చేసుకోవైతే అంటే నువ్వు బ్యాడ్ హ్యాబిట్స్ లో లోన్ అయితే మనం కూడా బ్యాడ్ అయిపోతాం అన్న. ఓకే ఓకే. సో బ్యాడ్ నువ్వు ఒక మంచి అబ్బాయిలా మారిపోవాలి, మంచి అబ్బాయిలా ఉంటాను అనుకుంటాం, అంతేనా? గుడ్ గుడ్ గుడ్. మీ ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది మంచిగా ఉంటారా? మంచోళ్ళు ఉంటారు, చెడ్డలు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు. ఈ చెడ్డలు ఎంత పర్సెంటేజ్ ఉంటారు? 60%, 40% మంచోళ్ళు ఉన్నారు. ఓకే ఓకే. సో కానీ వాళ్ళు ఆ చెడ్డల్లో కూడా కొద్దిగా మానవత్వమే ఉంటారు కాబట్టి వాళ్ళు నాకు చేసే బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటారు. వాళ్ళు చెడ్డ పనులు చేసినా మంచి వాళ్ళకి మంచి చేస్తారు. ఓకే. వాళ్ళు అడుకునే వాళ్ళకి కూడా ఫుడ్ పెడతారు కాబట్టి నేను వాళ్ళు అనేది నా ఫ్రెండ్స్ గానే చూస్తారు. చెడ్డలైనా కానీ మంచిగా చేస్తున్నారు కాబట్టి ఫ్రెండ్లీగా చూస్తారు, ఇంకా తప్పదు. అంటే వాళ్ళు నాటి పనులు అనేది చేస్తారు. ఓకే ఓకే. గర్ల్స్ గిల్స్ వాళ్ళు గర్ల్స్ అంటే టీచర్స్ మీద సెటర్ లేదు. ఓకే ఓకే ఓకే. రెస్పెక్ట్ లేకుండా, ఒక రెస్పెక్ట్ అని ఉండదు కానీ మంచి వాళ్ళే. ఓకే ఓకే, దట్స్ టోటలీ ఫైన్. సో నీకు ఇంత నాలెడ్జ్ యాడ్ నుంచి వచ్చింది చెప్పు, క్లోజ్ చేద్దాం వీడియోని. నాలెడ్జ్ అంటే ఈ అమ్మాయిల గురించి కానీ, పెళ్లిళ్ళ గురించి కానీ, వీటన్నిటి గురించి ఇలా ఉండాలి అని ఎక్కడ రియలైజ్ పాయింట్ ఎక్కడ జరిగింది? ఎవరు మీ పేరెంట్స్ ని చూసా, లేదంటే సమ్ అదర్ గా ఇలా ఉండాలి అనేది చూసి? ఫస్ట్ అయితే పేరెంట్స్, దాని తర్వాత మహేష్ బాబు సార్ మూవీ వచ్చింది కదా, మహర్షి మూవీ. దాంట్లో నుంచి కొద్దిగా ఇన్స్పిరేషన్ అనేది కలిగింది. మహేష్ బాబు పూల్ మార్చింది. మహేష్ బాబు ఫ్యాన్స్ కింద కామెంట్ చేయండి. ఓకే. సక్సెస్ లో ఫుల్ స్టాప్స్ ఉండవు, కామాస్ మాత్రమే ఉంటాయి. సక్సెస్ ఇస్ నాట్ అ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ అ జర్నీ. సో మహేష్ బాబు మూవీస్ చూసి బాగా ఇంపాక్ట్ అవుతాం అన్నమాట. అంటే ఆ మూవీ చూసి అంటే నాట్ ఓన్లీ ఆ మూవీ, ఏదైనా మూవీస్, మంచి మూవీస్ వస్తే, అంటే మోటివేషన్ పరంగా మూవీస్ వస్తే, అంటే నేను మోటివేషన్ పరంగా మూవీస్ చూస్తే 10th క్లాస్ పిల్లలు కూడా మారిపోతున్నారు. అది మ్యాటర్. ఓకే. సో పేరెంట్స్ అని, మీ పేరెంట్స్ నీకు బాగా ఇష్టం అయితే, రైట్? మీ పేరెంట్స్ వల్ల నీకు సగం నాలెడ్జ్, ఇంత నాలెడ్జ్ వచ్చింది, రైట్? ఒక 50%, ఒక 25% మూవీ వల్ల, 25% నా చదువు వల్ల, 50% మా పేరెంట్స్ వల్ల. ఎక్కువ గ్రేట్ మా పేరెంట్స్. ఓకే, బాగా పర్సెంటేజ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాయి. నీలాంటి వాళ్ళే కావాలి, మంచిగా ఉండు, ఎటువంటి చెడ్డ అలవాట్లు చేసుకోవద్దు. నువ్వు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. డైవర్షన్స్ అంతా ఉండకూడదు, లవ్ గివ్ అనేసి. లవ్ ఇస్ మ్యాటర్స్, కానీ ఎప్పుడు అదే కాదు. ఓకే, లైఫ్ లో సక్సెస్ అవడం ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ లవ్, పేరెంట్స్ బాగా చూసుకోవాలి. ఓకే, అలా ఉండాలి. ఓకే. సో చూసారు కదా, నేను వీడితో ఎందుకు ఈ వీడియో చేసినానంటే, నేను చాలా మందిని చూసాను అనమాట. కొంతమంది పిల్లలు కొద్ది ట్రాక్ తప్పిపోయి ఏదో కొద్ది బ్యాడ్ గా ఉంటారు, కొద్ది మంచిగా ఉండేటోళ్ళు ఉంటారు. బట్ వీడియో కొద్ది చూస్తే కొద్ది మెచ్యూర్డ్ క్యాండిడేట్ కనిపించాడు అనమాట. సో ఏదో కొంచెం మాట్లాడే ఒక కన్వర్సేషన్ వీడియో చేద్దాము అనిపించి చేశాను. ఇది జస్ట్ ఒక నార్మల్ టైం పాస్ వీడియో అనుకోండి. బట్ వీడితో మాట్లాడాక నాకు అర్థమైందంటే, ఈ కాలం పిల్లలకి నాట్ ఓన్లీ రీల్స్ చూడడం వల్ల, లేదంటే ఈ వీడియోస్ చూడడం వల్ల చెడిపోతున్నారు అంటే దానికన్నా తెలుసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మంచి చూస్తున్నారు, చెడు చూస్తారు. కానీ చెడు తీసుకుంటారు, మంచి తీసుకుంటారు. బేస్డ్ అపాన్ మెచ్యూరిటీ మైండ్ దేర్ పేరెంట్స్. వాడు కూడా చెప్పింది ఏంటంటే, మా పేరెంట్స్ వల్ల నేను కొన్ని తెలుసుకున్నాను, నేను చిన్నప్పుడు ఎడ్యుకేషన్ వల్ల కొన్ని తెలుసుకున్నాను, మూవీస్ వల్ల కొన్ని తెలుసుకున్నాను. మూవీస్లో కూడా బ్యాడ్ ఉంటుంది, అదే తీసుకోరు కదా. సో అంతా ఒక పర్సంటేజ్లో ఉంటుంది. వీడు చెప్పినట్టు కొంతమంది చెడ్డలు ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. బట్ వీడు అర్థం చేసుకునే విధంగా అందరూ అర్థం చేసుకుంటే చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. పిల్లలు ఇలా ఆలోచిస్తే మాత్రం బ్రైట్ ఫ్యూచర్స్ ఉంటుంది వాళ్ళందరికీ. మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది అనే హోప్ అయితే ఉంటుంది అనమాట. సో
ఇంతటికి ఇదే వీడియో. బాగుంది అనిపిస్తే ఇట్లాంటి కొన్ని చిన్న చిన్నవి చేద్దాము, పిల్లలతో కూర్చొని ఇంటరాక్షన్స్ వీడియోస్ అలాంటివి ఏమైనా చేద్దాము. సో ఇట్లాంటి వీడియోస్ అయితే ఇంకా ఫర్దర్గా ఏదైనా చేద్దాము. పిల్లల మీద కన్వర్జేషన్ వీడియో, పిల్లలతో పాటు కూర్చొని ఏదైనా వీడియోస్ చేయమంటే చేద్దాము. సో మీకు ఈ వీడియో నిజంగా నచ్చింది అయితేనే కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనం ఇట్లాంటి వీడియోలు కొన్ని చేద్దాం, అప్పుడప్పుడు చేద్దాము. సో నువ్వేమైనా చెప్పాలంటే చెప్పరా? అలాగే అన్న ఛానల్తో పాటు మనం కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాం. ఆ ఛానల్ కూడా కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్న ఛానల్కి కొద్దిగా సపోర్ట్ అయితే పెంచండి. ఓకే. సో ఇది కొత్తదనమాట. వీడు కూడా యూట్యూబ్ చేయాలి. నేను అడిగాను ఎందుకు రాని యూట్యూబ్ ఛానల్ చేయాలి, నీకు అసలు ఏం ఐడియా ఉంది యూట్యూబ్లో అంటే, లేదన్నా నేను ఫ్రేమ్ తెచ్చుకోవాలి, నాకంటూ ఒక నేమ్ ఉండాలి, నేను సక్సెస్ అవ్వాలి లైఫ్లో అన్నాడు. చదువుతున్నాడు, అది ఇట్లా నాలెడ్జ్ ఉంది, అట్ సేమ్ టైం యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాడు. వీడు కూడా ఫర్దర్గా మంచి వీడియోస్ ఇస్తాడు. ఎట్లాంటి వీడియోస్ ఇస్తే వీడి తరఫున బాగుంటుంది వీడికి కూడా సజెస్ట్ చేయండి, కింద కామెంట్ చేయండి. నాకు కూడా పెద్ద సబ్స్క్రైబ్స్ లేరు, బట్ ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మంచిది. మరి బూతులు మాట్లాడేటోళ్ళు, ఏదేదో చేసేటోళ్ళ కన్నా ఇట్లాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం మంచిది. సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇట్లాంటి వీడియోలు మంచి వీడియోలు తీసుకొస్తాము. ఎంజాయ్ చేయండి.